హలో అండి. ఎస్బీఐ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎస్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎస్బీఐ నోటిఫికేషన్ ఫర్ జూనియర్ అసోసియేట్స్ అండి. సో దీనికి వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2021 టు 17 మే 2021 వరకు అండి. సో ఇందులో వేకెన్సీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్, తెలంగాణ టోటల్గా వచ్చేసి 275 వేకెన్సీలు ఉన్నాయండి. ఇందులో ఎస్సీకి గాను 44, ఎస్టీకి గాను 19, ఓబీసీకి 74, ఈడబ్ల్యూఎస్ అయితే 27, జనరల్ కేటగిరీకి వచ్చేసి 111. ఓకే, ఈ ఎగ్జామ్కి ఎవరు అర్హులు? క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ అంటాము. ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ అంటాం. ఫేజ్ 1 క్వాలిఫై అయితే ఫేజ్ 2కి ఎలిజిబుల్ అవుతాము. సో ఇందులో చూద్దాం. ఫేజ్ 1 చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇందులో సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఇది సిలబస్. ఒక్కొక్క సిలబస్ సబ్జెక్ట్కి 30 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 30 ఉంటాయి. అది న్యూమరికల్ ఎబిలిటీ అయితే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 35 ఉంటుంది. క్వశ్చన్స్ కూడా 35 ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ కూడా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 35, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 35. సో టోటల్ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్, అంటే ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. టోటల్ టైం వచ్చేసి 1 అవర్ అండి. 1 అవర్లో 100 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. సో ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి అండ్ ఆన్సరింగ్ చేసే విధానం కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి. సో 1 అవర్లో 100 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. ఇందులో ఇంకొకటి నెగిటివ్ మార్కింగ్ ఉందండి. నెగిటివ్ మార్కింగ్ ప్రతి క్వశ్చన్కి, ప్రతి రాంగ్ ఆన్సర్కి, సరేనా, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 ఆఫ్ ది అలాటెడ్ క్వశ్చన్, అంటే 1 మార్క్లో 1/4 క్వశ్చన్ అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ అవుతుంది ఫర్ రాంగ్ ఆన్సర్. సో సెకండ్ కేస్ ఏంటంటే ఫేజ్ 2లో దిస్ ఈజ్ మెయిన్ ఎగ్జామినేషన్. దీనికి ఎవరు అర్హులు అంటే ఫేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి అర్హులు. ఇందులో సిలబస్ వచ్చేసి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. రిమైనింగ్ సేమ్ సిలబసే ఉంటుంది ఆల్మోస్ట్, కాకుంటే కొంచెం హయ్యర్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి, మార్క్స్ కూడా 50 ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ కూడా 50 ఉన్నాయి. రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ కూడా 50 and 60. ఇందులో కంప్యూటర్ యాప్టిట్యూడ్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి కంప్యూటర్ యాప్టిట్యూడ్లో. సో దీనికి డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes. టోటల్ 190 క్వశ్చన్స్, 200 మార్క్స్. సో ఇది క్వాలిఫై అయిపోతే మనకి జాబ్ అలాట్ చేస్తారు. ఈ జాబ్ పీరియడ్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది మనకి. ఈ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 6 months ఉంటుందండి. ఈ 6 monthsలో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోతే మనకి పర్మనెంట్ జాబ్ అనేది అలాట్ చేస్తారు. ఇన్ కేస్ ప్రొబేషన్లో పెర్ఫార్మెన్స్ లేదు అని అన్నప్పుడు వాళ్ళు ఇంకొక 6 months ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో శాలరీ డీటెయిల్స్ ఇవి తెలుసుకునే ముందు పే స్కేల్ వచ్చేసి 17,900 రూపీస్ స్టార్టింగ్ శాలరీ పడుతుందండి. సమ్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో ఈ ఎగ్జామ్కి ఫీ డీటెయిల్స్, అప్లికేషన్ చేయడానికి ఫీ డీటెయిల్స్ కావాలి అంటే 750 రూపీస్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు జనరల్ వాళ్ళకి మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చండి. సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్. తెలంగాణలో 4 ఎగ్జామ్ సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్. సో పూర్తి డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ కింద లింక్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో అప్లికేషన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అందులో నుంచి కూడా మీరు